తర్వాత ఏం జరిగింది? తర్వాతకి ఇంకా మేము మాకు ఇట్లా తిట్టిరని చెప్పేసి ఇంకా మేము వచ్చేసినాం సార్. కిందికి వచ్చి రచ్చకట్ట ఉంది కదా సార్, గుడికాడ రచ్చకట్ట ఉంది, ఆడ చెట్టు కింద కూర్చున్నాము. కూర్చొని ఇంకా మా అత్తమ్మ అందరు కలిసి ఎప్పుడు దేవుడు దేవుడు అని నా వల్లనే దేవుని కాడ పోయి ఇట్లా తిట్లు తిన్నారు కదా అని చెప్పేసి బాధపడుకుంటూ కూర్చున్నాం. ఈయన 5 అవుతుంది సార్, 5కి ఒక 10 నిమిషాలు తక్కువ సార్. భర్త అప్పుడే తినొచ్చిండు. పాపని సల్లా గాలి పెట్టుకుంటున్నా అని అంటే ఎందుకు వచ్చిండు మీ భర్త? మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు సార్. అందుకు వచ్చిండు. మేము ఇంటికి వెళ్ళలేదు, ఇంకా తిను ఇంటి దగ్గరనే ఉండే. అయితే ఇంటి దగ్గరనే ఉంటే మాకు ఫోన్ చేసిండు. మాకు ఇంకా వాళ్ళు తిట్టిన బాధలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా సరే అని చెప్పేసి తానే వచ్చి ఇంకా రావట్లేదు ఏందని చెప్పి నా మీద కోపం చూపిస్తుంటే వాళ్ళంతా ఏడుస్తుండ్రు, నేను ఒక్కదాన్ని ఎట్లొద్దని చెప్పిన. ఏమైందని నన్ను అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే మా భర్త అడిగిన. మమ్మల్నే అని కాదు సార్, ఆడపిల్లని మేమైనా సరే వేరే ఇంటి ఆడపిల్ల అయినా సరే ఇట్లా జరిగింది అంటే ఎంబడే బాధపడిపోతాడు సార్ మా ఆయన. అయితే ఇట్లా మాట్లాడిర్రు అని చెప్పేసి డబ్బులు అడిగినరు అది అని చెప్పిన మీ భర్త. నేను చెప్పలేదు. మా చిన్నత్తమ్మ ఇట్లా అడిగి ఇట్లా తిట్టిరు బిడ్డ అని చెప్పేసి పట్టుకొని ఏడ్చింది సార్. ఎప్పుడు ఇట్లా మేము మాటలు పడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం జాతరకి ఇట్లా మాటలు పడ్డామని పట్టుకొని ఏడ్చింది. అయితే సరే ఉండమ్మా నువ్వు ఏడవకు, నేను అడిగేసి వస్తా అని చెప్పేసి పైన మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళిపోయిండు మా ఆయన. అక్కడ ఎవ్వరు లేరు. అక్కడ ఎవ్వరు లేకుండా సరికి మళ్ళీ కిందికి మా దగ్గరకు వచ్చేసిండు. మా దగ్గరకు వచ్చి ఇంకా తన ఫోన్లో నుంచి రికార్డ్ పెట్టాడు. అమ్మలక్కలని తిడుతున్నారు కదా, వాళ్ళు మా అమ్మలక్కలని తిట్టినప్పుడు మేము కూడా మీ అమ్మలక్కలని తిడితే మీరు ఊరుకుంటారా? అంటే మీరు రెడ్డిస్ అయినందుకు మీకో న్యాయం మాకో న్యాయం ఉందా? మీరు అసలు పైసలు ఎందుకు అడిగిర్రు? గింతనే పెట్టిండు సార్. ఇంకా గ్రూప్లో పెట్టిండా? గ్రూప్లో పెట్టిండు. ఫోన్లో కుమ్మెర గ్రూప్ ఉంది సార్, గ్రూప్లో పెట్టేసిండు. గ్రూప్లో పెట్టిన తర్వాత ఇంకా ఎవరెవరు చూసిరో తెలియదు. ఇంకా వాళ్ళు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిరంట సార్. వాడు అంటే మా ఆయనకు బిగ్నేమ్ లడ్డు సార్. గణేష్ అంటే అర్థం కాదు ఆ ఊర్లో. అయితే లడ్డుగాడు అక్కడే గుడి దగ్గరనే ఉన్నాడు. వాడిని పట్టుకొని మేము వస్తాము అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిండంట. చూసిన వాళ్ళు రెడ్డిసే. అది ఫోన్ చేసింది ఎవరు? కన్నిరెడ్డి. అయితే ఇంకా ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే ఇంకా ఏం పెట్టిండు అది ఇది అని చెప్తే ఇట్లా అమ్మని తిట్టిండు, అక్కని తిట్టిండు, అక్కని చెప్పేసి గలీజ్గా తిడుతుండని చెప్పేసి ఇంకా లేనిపోని మా ఆయన మీద